ఫినాలే రేస్ సెకండ్ టాస్క్ అయితే స్టార్ట్ అయిందబ్బా. ఇందులో 3 మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేయాలి. డెమోన్ అండ్ బర్నీ గారు అండ్ తనుజ అయితే పార్టిసిపేట్ చేశారనమాట. ఏంటి 2 బాడీ గార్డ్స్ అండ్ ఒక అమ్మాయి. సూపర్ కాంబినేషన్ అనిపించింది. మిస్ తనుజ కూడా తను ఆడాలి, తను ప్రూవ్ చేసుకోవాలని ప్రతిసారి ట్రై చేస్తుంది. ఎప్పుడు కూడా సపోర్టివ్ టాస్కే వస్తుంది. నేను ఇండివిజువల్ గా ఆడి నేను ప్రూవ్ చేసుకోవాలని అడుగుతూ ఉన్నది. ఇదైతే పర్ఫెక్ట్ గేమ్ అనిపించింది. ఎందుకంటే 2 స్ట్రాంగ్ ప్లేయర్స్ తో గేమ్ ఆడబోతుంది తనుజ. అండ్ ఇది ఏమంటే ఒక పోడియం మీద మడ్ అయితే వేసుంటారనమాట. ఆ మడికి అక్కడక్కడ 3 టైప్స్ ఆఫ్ కలర్స్, అంటే 3 టైప్స్ ఆఫ్ కలర్ ఫ్లవర్స్ అయితే అక్కడక్కడ పడేసి ఉంటారు. ఫస్ట్ మీన్స్ డెమోన్ కి రెడ్ కలర్ అండ్ బర్నీ గారికి బ్లూ కలర్ అండ్ తనుజ ఎల్లో కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటుంది. వాళ్ళకి ఇచ్చిన కలర్స్ ఫ్లవర్స్ అయితే పడేసి ఉంటారు. ఆ ఫ్లవర్స్ తీసుకొచ్చి మడ్ ఉన్న పోడియం మీద ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకొని వాళ్ళ ఫ్లవర్స్ వాళ్ళు కాపాడుకుంటూ పక్కన వాళ్ళ ఫ్లవర్స్ అక్కడ లేకుండా చేయాలి. అంటే వాళ్ళ ఆపోనెంట్స్ ఫ్లవర్స్ అక్కడ లేకుండా చేసేదే గేమ్. ఇందులో వీళ్ళ ముగ్గురు కూడా సూపర్ గా ఆడారబ్బా. వాళ్ళ గేమ్ వాళ్ళు సూపర్ గా ఆడారు. వాళ్ళ ఫ్లవర్స్ ని వాళ్ళు కాపాడుకుంటూ ఇంకొక ఫ్లవర్స్ వేస్తూ అండ్ ఎవ్వరు సేఫ్ ఆడకుండా ముగ్గురు పోటాపోటీగా మేమే గెలవాలని పోటాపోటీగా సూపర్ గా గేమ్ ఆడారు. వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళ ఫ్లవర్స్ అక్కడ ప్లేస్ చేసుకుంటారు. డెమోన్ గేమ్ అయితే స్టార్ట్ చేస్తారు అనమాట. అందరు ఫ్లవర్స్ ని పీకేసేస్తూ స్టార్ట్ చేస్తారు. వీళ్ళు కూడా తనుజ అండ్ బర్నీ గారు కూడా వీళ్ళ ఫ్లవర్స్ అంతా పీకేసేసి తనుజ వాళ్ళిద్దరికి ఈక్వల్ గా గేమ్ ఆడింది. వాళ్ళిద్దరి కంటే కూడా సూపర్ గా గేమ్ ఆడింది. ఏంటి డెమోన్ వాళ్ళిద్దరిని పట్టుకుంటూ తోసుకుంటూ వెళ్ళిపోయాడు ఒక దగ్గరికి. అయినా కూడా ఇలా తిరిగేస్తూ విసిరేస్తూ కాళ్ళు విడిపించుకుంటూ తను ఒక లేడీ సింగం లాగా ఆడింది గేమ్. సూపర్ గా అనిపించింది. తనని తాను ఏంటో ప్రూవ్ చేసుకునింది అనిపించింది ఈ గేమ్ తో. వెళ్ళి మీన్స్ తనని తోసుకుంటూ కూడా డెమోన్ ని వాళ్ళని బర్నీ గారిని విడిపించుకుంటూ కూడా ఫ్లవర్స్ ని నాటేశారు. అయినా కూడా ఫ్లవర్స్ ని విసిరేస్తున్నారు. ఇంకా ఫ్లవర్స్ పైనుంచి పడుతున్నాయి. వాళ్ళందరూ మీన్స్ తనుజ ఫ్లవర్స్ ని తన చేతిలో పెట్టుకునేసింది. బర్నీ గారు కూడా తన చేతిలో పెట్టుకునేశారు. కాకపోతే డెమోన్ ఏంటంటే ఒక్కొక్క ఫ్లవర్స్ అక్కడక్కడ నాటుతున్నాడు. వీళ్ళు ఇలానే పెట్టుకునేస్తారు. తను నాటుతున్నది ఇలా తీసి అక్కడ వేసేస్తారు. సో అంటే తినది వీళ్ళది అక్కడ ప్లేస్ చేసుకుని కూడా డెమోన్ అక్కడ తీయలేకపోతాడు. ఎందుకంటే వాళ్ళు తీసుకొని పెట్టుకునేస్తారు. లాస్ట్ కి అక్కడ ఫ్లవర్స్ ని పోడియం మీద అందరూ పెడతారు. బజర్ కొట్టేస్తారు అబ్బా. ఫుల్ తనుజ ఇలా పట్టుకుంటుంది లోపల పెట్టేసి అండ్ బర్నీ గారు పెట్టేస్తారు. డెమోన్ది కూడా కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి. ముగ్గురు పోటాపోటీగా సూపర్ గా గేమ్ ఆడతారు. తనుజాద్ అయితే 59 ఫ్లవర్స్ అయితే ప్లేస్ చేస్తుంది అండ్ బర్నీ గారు కూడా కాస్త డిఫరెన్స్ లో ఇంకేంటి గెలిచేసి ఉంటారు. 57 ఫ్లవర్స్ అయితే ప్లేస్ చేస్తారు. అండ్ డెమోన్ది చాలా తక్కువనే, ఎందుకంటే తను ఒక్కొక్క ఫ్లవర్స్ నే పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. మిగతా అవన్నీ కిందనే ఉన్నాయి కాబట్టి డెమోన్ ఓడిపోయాడు అండ్ బర్నీ గారు ఓడిపోయారు. ఈ గేమ్ లో మన లేడీస్ సింగం తనుజ అయితే గెలిచి నెక్స్ట్ లెవెల్ కి అయితే క్వాలిఫై అయిపోయింది. సూపర్ గా అనిపించింది తనుజ. ఎందుకంటే 2 బాడీ బిల్డర్స్ లాంటి ప్లేయర్స్ తో ఆడి గెలవడం అయితే మామూలు కాదు. అది కూడా డెమోన్ ఒక ఛాలెంజ్ చేశాడు. ఈసారి టికెట్ ఫినాలే కొట్టేది నేనే అనేసి ఛాలెంజ్ చేశాడు. అలాంటి తనతో గేమ్ ఆడి గెలవడం అంటే మామూలు విషయం కాదు.